నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ హీరో అవుతాడని నందమూరి అభిమానులు ఎంతో సంబరపడ్డారు. మోక్ష ఎంట్రీపై కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ పరిశ్రమ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. అంతేకాదు, బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. బాలయ్య 100వ సినిమా శాతకర్ణిలో మోక్షజ్ఞ తొలి పరిచయం ఉంటుందని అన్నారు. తీరా చూస్తే అది కూడా నెరవేరలేదు. శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ హీరోగా సినిమా ఉంటుందని, లవ్ స్టోరీతో కూడిన ఆ సినిమా కథా చర్చలు నడుస్తున్నాయని అన్నారు. కానీ ఆ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తేలింది. ఇక ఫైనల్ గా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞకు అసలు సినిమాలంటే ఇష్టం లేదట. హీరోగా కూడా చేయటానికి సిద్ధంగా లేడని టాక్. తనకు బిజినెస్ చెయ్యాలని ఉందని అంటున్నాడట. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు, కానీ ఈ న్యూస్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ ను షాక్ గురి చేస్తున్నాయి. నందమూరి లెగసీ కంటిన్యూ చేసేలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ వస్తున్న వార్తలు మాత్రం సినీ ప్రియులను కంగారు పెడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు, కానీ ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పడాలంటే మోక్షజ్ఞ మొదటి సినిమా అనౌన్స్మెంట్ జరగాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.